జనాలు కొట్టుకొస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళు మొత్తం కొట్టుకుంటున్నారు. బస్సులు వేస్తే సరిగ్గా ఏమనండి. ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేదు. ఈయన వచ్చినప్పటి నుంచి చాలా ఘోరంగా అయిపోయింది బస్సులది. ఉచిత బస్సుల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? లేదు. ఉచితము దేనికి? బీద వాళ్ళకి ఉన్న లేని వాళ్ళకి ఇయ్యాలి. ఉన్న వాళ్ళు అందులో ఎక్కుతున్నారు, లేని వాళ్ళు అందులోనే ఎక్కుతున్నారు. కార్లు ఉన్నా గానీ ఇంట్లో పెట్టుకొని ఎక్కుతున్నారు. అది మంచిది కాదు కదా. ఇప్పుడు ఏదైనా కానీ మనం ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఈయన వచ్చి ఏం ఉపయోగం? ఉపయోగం లేదు కదా. ఉచిత కరెంట్ ఇస్తుండు, ఉచిత బస్ ఇస్తుండు, 500 రూపాయల గ్యాస్ ఇస్తుండు. 500 గ్యాస్ అస్సలు లేదు. 500 గ్యాస్ అస్సలు లేదు. ఉచిత కరెంటు లేదు. నాకు నెలల 500 చిల్లర లేకపోతే 800 1000 రూపాయలు వస్తుంది. నేను కిరాయి ఇంట్లో ఉంటా. డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసిన. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అప్లై చేస్తే ఇప్పటి వరకు రాలేదు. రేవంత్ సార్ వచ్చినప్పుడు కూడా పెట్టిన, అది రాలేదు. చిన్న పిల్లలకి వేస్తామని చెప్పినారు, అది లేదు. కనీసము పింఛన్ ఇస్తా అన్నారు పెద్దవాళ్ళకి, అది లేదు. మరి ఏది లేనప్పుడు ఎందుకమ్మా ఈయన ఉండి ఏం చేయడానికి? కొట్టుకుంటున్నారు తెలుసా. బస్సులు లేక అసలు బస్సులే లేవు. కేసీఆర్ బెస్ట్. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు గొడవలు కాలే, ఏం కాలే, మంచిగా ఉండే. థ్యాంక్ యూ అమ్మా. అన్ని